హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అన్న, మన పడవలో అయితే నైట్ అయితే చేపలకి వెళ్ళి ఇంకా రాలేదేటన్నా అని అంటున్నాడు. అలలు ఎక్కువగా పడడం వల్ల పడవలు అయితే లోనే అయితే ఇంకా ఉండిపోయి ఇప్పుడైతే ఒడ్డుకైతే చేరుతున్నాయి. చూడండి, ఈ పడవ చూసారా ఎలా ముందుకు వస్తుందో. ఇలా ముందుకు రావడానికి అయితే ఆల్జారడం అని అంటారు. లాస్ట్ కి అయితే పడవలు, బోట్లు అన్ని కూడా ఒడ్డుకైతే వచ్చేసాయి. ఈ పడవ వాళ్ళకైతే ఎన్ని చేపలు పడ్డాయో మీరే చూడండి. వల మొత్తం కూడా గులిబింద చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి. చూడండి, ఈ చేప చూసారా ఏ రంగులో ఉంది. వలకు తగిలిన చేపలు బయటికి తీయడం చాలా కష్టం. విజయ్ అనుకుంటారు మీరు అందరూ కూడా. చూడండి ఎలా తీస్తున్నారు బయటికి. ఈ వలకు తగిలిన ఒక చేప విచిత్రంగా నాకైతే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా పల్లెటూరు సైడ్ అయితే ఈ చేపనైతే గాలాడ చేప అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వలకు తగిలిన చేపలన్నీ కూడా ఒక దగ్గర వేసి చూడండి. ఈ అమ్మ వాళ్ళకైతే బేరకథలని నాకు కింద వీడియోలో చెప్పాను. ఈ అమ్మ వాళ్ళు అయితే చేపలన్నీ కొనేస్తారు. ఈ చేపలను కొనేసిన తర్వాత అయితే ఈ మాయన్లోకి అయితే వేసుకుని వేరొక చోటకైతే అమ్మడానికి అయితే వెళ్తారు. నేనైతే ఇంటికైతే కూరకి కొన్ని చేపలు అయితే తీసుకెళ్ళాను. ఒక బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.